ఇది ఎలిమినేషన్ అప్డేటు. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని వీడియోలో మనం మాట్లాడుకుందాం. చాలా సింపుల్గా గౌరవ్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడు అని అనుకుంటే పప్పులో కాల్సినట్టే. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. కుక్కర్ సౌండ్ వచ్చింది, ఖచ్చితంగా కింద కామెంట్లు వస్తాయి. ఎనీవే, వీడియో లైక్ చేసి చూడండి. నిద్రమోహంతో ఉన్న కొద్దిగా క్షమించేయాలి ఈ ఒక్కరోజుకి. అంటే రోజు మార్నింగ్ ఫస్ట్ వీడియో అలాగే ఉంటుంది అనుకుంటా ఆబ్వియస్లీ. సో వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని చెప్పబోతున్న కొన్ని విషయాలు, మీ ఒపీనియన్స్ వాటి మీద కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి. సో ఈ వారం మొత్తం హౌస్లో 8 మంది నామినేట్ అయ్యారు. అందులో మనం త్రూఅవుట్ ద వీక్ చెప్పుకున్న ఓటింగ్ అనాలిసిస్ ఏంటంటే ఒక ముగ్గురు మాత్రమే సేఫ్ జోన్లో ఉంటారని చెప్పి. ఆ ముగ్గురు ఎవరు అంటే తనుజ గారు, కళ్యాణ్ అండ్ సంజన. సో వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా 5గురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. వాళ్ళకి సోషల్ మీడియాలో ఎలాంటి ఓటింగ్ పోల్ అయితే కనిపించిందో ఆబ్వియస్లీ అలాంటి ఓట్సే రియల్ టైంలో కూడా కనిపించే. ఓన్లీ థింగ్ ఏంటంటే డిఫరెన్స్ వాటిని వేరీ చేసేది మిస్డ్ కాల్స్. సో ఏ కంటెస్టెంట్కి అయితే ఎక్కువ మిస్డ్ కాల్స్ వచ్చాయో ఆ కంటెస్టెంట్ సేవ్ అయిపోతాడు. అంతే తప్పితే లేదంటే మాత్రం సోషల్ మీడియాలో ఉంటాయి. ఇంక అందరూ డెమాను, రీతు, రాము, గౌరవ్ అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. మాధురి గారు అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇంతకీ ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఓట్లు అందరికన్నా ఎవరికి తక్కువ వచ్చినాయి అంటే ఓట్స్ అందరికన్నా తక్కువ వచ్చినాయి మాధురి గారికి. మాధురి గారు హౌస్లో యాక్టివ్గా ఉన్నా, మాధురి గారు హౌస్లో చలాకీగా ఉన్నా, మాధురి గారు హౌస్లో ఏదో ఒకటి చేస్తున్నా, వెనక మాట్లాడుతున్నా, ముందు మాట్లాడుతున్నా, కొట్టి మాట్లాడుతున్నా, తిట్టి మాట్లాడుతున్నా, అరిచి మాట్లాడుతున్నా, నవ్వుతూ మాట్లాడినా ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. నాకైతే మాత్రం మాధురి గారు నచ్చింది. నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం, మాధురి గారు నచ్చిందండి సమాజం మనల్ని యాక్సెప్ట్ చేసిద్దని. నాతో పాటు చాలామంది బ్రో మేము కూడా వీతో పాటు ఉన్నాం బ్రో అని చెప్పి. కానీ అంత యాక్టివ్గా ఉన్న మాధురి గారికి మాత్రం ఓట్స్ అనేవి తగ్గే ఉన్నాయి. నేనేమనుకున్నానంటే ఆవిడ వచ్చినప్పుడు ఆనెస్ట్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక మంచి పిఆర్ స్ట్రాటజీతో దిగుతున్నారు వీళ్ళు. సో ఆవిడని పాజిటివ్గా చేయడానికి ఏదో ఒకటి చేసి బయట ఉన్న పరిస్థితులు తలకిందులు చేయడానికి గట్టిగా ట్రై చేస్తారనుకున్నాం. బట్ అలాంటిది ఏమీ లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏమీ లేదు. ఒక్క సీన్ అనే కష్టపడతా ఉన్నట్టున్నాడు కొంచెం చూస్తుంటే. అంతకు మించి ఆవిడ మీద పాజిటివ్గా కొట్టేటాలు కానీ, వీడియోలు చేసేటాలు కానీ, ట్రెండ్లు చేయటాలు కానీ ఏమీ లేదు. సో మినిమంగా పిఆర్ చేసుకున్నా కూడా ఆవిడకి మినిమం ఓట్స్ పడేవి, గౌరవ్ కన్నా ఎక్కువ ఓట్లు పడేవి. సో అలాంటిది ఏమీ చేయట్లేదు, మామూలుగానే ఉన్నారు. అందుకోసం అని చెప్పి జనాల్లో కొద్దిగా అంటే బిగ్ బాస్ గేమ్ చూసే వాళ్ళ వరకు కొద్దిగా పాజిటివిటీ వచ్చినా కూడా అది ఓట్స్గా మాత్రం కన్వర్ట్ అవ్వలేదు. సో అందుకోసం అని చెప్పి ఈరోజు ఆవిడకి గౌరవ్ కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. సో ఎలిమినేషన్ స్ట్రైట్ ఫార్వర్డా? మాధురి గారిని ఈ వారం హౌస్లో నుంచి ఎలిమినేట్ చేస్తారా? ఏంది నీ 100% అప్డేట్ అంటే కాదు. ఎలిమినేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. ఈ ఎలిమినేషను షూటింగ్ అయ్యేదాకా, అంటే సాయంత్రం 7 గంటలకు షూటింగ్ అయ్యేదాకా కూడా ఎవరు చెప్పినా కూడా గెస్ వర్కే అవుతుంది. ఖచ్చితంగా ఇది రాసుకోండి. ఎవరు చెప్పినా కూడా, ఇప్పుడు గౌరవ్ అని పేరు చెప్పినా, మాధురి గారిని పేరు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా గెస్ వర్కే అవుతుంది. మాధురి గారికి అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఎలిమినేషన్ని చేతిలో పెట్టేది ఎవరు అంటే, ఎలిమినేషన్ డిసైడ్ చేసేది ఎవరంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒక గోల్డెన్ బజర్ పవర్ ఏదైతే తనుజ గారి దగ్గర ఉందో తను ఈ ఎలిమినేషన్ని డిసైడ్ చేస్తుంది. అక్కడ కనుక మాధురి గారిని, గౌరవ్ని పెట్టి ఎలిమినేషన్ పవర్ తనకి ఇస్తా, బజర్ పవర్ వాడమని ఇస్తే ఆవిడ కనుక వాడతానని చెప్పి డిసైడ్ అయ్యి మాధురి గారి మీద వాడితే ఇక్కడ 2 అవకాశాలు. గౌరవ్ని ఎలిమినేట్ చేయొచ్చు, లేదంటే నో ఎలిమినేషన్ పెట్టచ్చు. నో ఎలిమినేషన్ పెట్టడానికి చాలా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. లాస్ట్ టైం ఎలాగైతే బర్నీ గారిని, రాముని పెట్టి పవరస్త్రా వాడారో అప్పుడు కనుక బర్నీ గారిని సేవ్ చేసినా రాముకి ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా రాము ఎలిమినేట్ అయిపోయాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. మాధురి గారికి ఈవెంతో తక్కువ ఓట్లు వచ్చినా మాధురి గారి మీద వాడితే గౌరవ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మాధురి గారి పక్కన గౌరవ్ని పెడతారా, మాధురి గారి పక్కన రాముని పెడతారా, మాధురి గారి పక్కన రీతుని పెడతారా అన్నది ఇంకొకటి ట్విస్ట్. ఏంది భయ్యా ఏం మాట్లాడుతున్నావు అంటే, ఎస్ మీరు విన్నది నిజమే, అది కూడా జరిగే అవకాశం ఉంది. మాధురి గారి పైన గౌరవ్ ఉన్నాడా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్కు. మ్యాక్సిమం ఉన్నాడనే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ గౌరవ్ని పెడతారా, రీతుని పెట్టి ఈ అమ్మాయిని లాక్ చేస్తారా, తనుజాని లాక్ చేస్తే తనుజ వాడాలనుకుంటుందా, వాడాలనుకోదా, వాడాలనుకుంటే రీతు మీద వాడిద్దా, వాడదా? సో ఇదంతా బిగ్ బాస్ టీమ్ ప్లానింగ్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళు ఎలా పెడతారు ఏంటి అని చెప్పి. బట్ మ్యాక్సిమం నేను అనుకోవటం ఏంటి అంటే మాధురి గారిని, గౌరవ్నే పెడతారు మ్యాక్స్ టు మ్యాక్స్. పెట్టినప్పుడు తనుజ గారు మాధురి గారి మీద పవర్ యూస్ చేస్తారు. లాస్ట్ టైం లాగా ఓట్స్ రివీలింగ్ కూడా జరిగిద్ది. ఎవరు నిజంగా ఎలిమినేట్ అయ్యారన్న దాంట్లో మాధురి గారే ఎలిమినేట్ అయ్యారన్న విధంగా ఉంటుంది. ఆ విధంగా గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు. ఓట్లు ఎక్కువ వచ్చినా కూడా మాధురి గారి కన్నా గౌరవ్ అలా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది నో ఎలిమినేషన్ పెట్టడానికి 1% ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 14 మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ వారం అంటే చెప్పలేము, మర్చిపోయాను, శ్రీజ ఎలిమినేట్ అయింది కదా. శ్రీజ ఎలిమినేట్ అయింది కాబట్టి వీకెండ్ మళ్ళీ ఎలిమినేషన్ లేకుండా చేస్తే 1% ఛాన్స్ ఉంది. దాని తర్వాత మళ్ళీ 3 డబుల్ ఎలిమినేషన్ చేయాలి వచ్చే రోజుల్లో. అదో తలకాయ నొప్పి.
సో ఖచ్చితంగా ఎలిమినేషన్ చేస్తారని అనుకుంటున్నా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక కేసు యూజ్ కేసు తనుజ గారు కనుక గోల్డెన్ బజర్ పవర్ యూజ్ చేయకపోతే ఈ వారం హౌస్లోంచి ఎలిమినేట్ అయ్యేది మాధురి గారు. కానీ తనుజని ఆ పవర్ యూజ్ చేసేలాగా అంటే ఇంకా ఈ వారం యూజ్ చేసేయాలి, ఆ పవర్ ఈ వారంకే ఉంటుంది, ఈ వారమే యూజ్ చేసేయాలి అలాంటి మాటలు చెప్పచ్చు. అలాంటి మాటలు చెప్పకుండా తను కనుక యూజ్ చేయకుండా ఉంటే మాధురి గారు హౌస్లోంచి వెళ్ళిపోతారు. అలాంటి మాటలు చెప్పి లేదంటే తను యూజ్ చేసినా మాధురి గారు సేవ్ అయ్యే అవకాశాలు మ్యాక్సిమం ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలాంటిది. నిన్న కెప్టెన్సీ టాస్క్ కోసం ఆవిడ నుంచుండిపోయారు. దానికన్నా ముందు రోజు వీళ్ళిద్దరికి గొడవ అయింది. అలాంటి సిచ్యువేషన్ ఉంటే యూజ్ చేయరని చెప్పేవాడిని. కానీ నేను నిన్న కెప్టెన్సీ టాస్క్ కోసం ఆవిడ గట్టిగా నుంచుంది, ఇద్దరు ముగ్గురే. రీతు గట్టిగా నుంచుంది, మాధురి గారు గట్టిగా నుంచున్నారు, డెమాన్ కూడా నుంచున్నాడు. కానీ వీళ్ళిద్దరు ఇంకా మిగతా వాళ్ళని ఇంకా స్ట్రెంత్ యాడ్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు. సో అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా యూజ్ చేస్తారు. నైట్ కూడా బాగానే మాట్లాడుకున్నారు, చక్కగా హక్ చేసుకొని పడుకున్నారు. ఆల్మోస్ట్ నైట్ అది కెమెరా ఆలవైపోయి ఉంది వాళ్ళు పడుకున్నప్పుడు. సో మ్యాక్సిమం ఇలా జరగచ్చు. ఆవిడకి పవర్ ఇవ్వచ్చు, ఆవిడ పవర్ యూజ్ చేసి మాధురి గారిని సేవ్ చేయొచ్చు, గౌరవం ఎలిమినేట్ చేయొచ్చు. లేదు ఆవిడ నీతి న్యాయం అని మాట్లాడి అసలు నేను పవరే వాడను, నేను పవరే వాడను, లెట్స్ ఆడియన్స్ డిసైడ్, ఆడియన్స్ ఓట్స్ ఎటుంటే అటే, అది కదా మా పవర్ స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోద్దంటే వెళ్ళిపోని, అది నా పవర్ కాదు, నాకు వచ్చింది కదా, ఇది గెలుచుకున్నాను కానీ నేను వాడాలనుకోవట్లా, ఆడియన్స్కి నేను ఆపోజిట్ వెళ్ళాలనుకోవట్లా అని ఎంత బ్రెయిన్ వాడేసి ఇదన్నీ చెప్తే కనుక మాధురి గారికి టటం అంట ఏంట్రా టటము కథం టాటా బాయ్ బాయ్ చెప్పేసి మాధురి గారిని పంపించేయచ్చు. అది ఇక్కడ జరిగేదనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్లో కావాలని చెప్పి గౌరవం పెట్టాను, ఇదంతా తెలిసిన వీడియో చేసి చెప్దామని చెప్పి మీ అందరికీ. ఎందుకంటే తనకు కూడా వెళ్ళే ఛాన్సులు ఉన్నాయండి. అంటే ఎవరెవరు అప్డేట్స్ కాపీ కొట్టేసి చేస్తున్నారని చెప్పి చిన్న టెస్ట్ చేద్దామని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటి చేస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా సోషల్ మీడియాలో. సో అదనమాట సంగతి. మ్యాక్స్ అన్ని క్యాలిక్యులేషన్లు వేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా తీసేసుకుంటే గౌరవ్కి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. కానీ అలా అని చెప్పి గౌరవం ఉంచబెడతారని చెప్పలేము వైల్డ్ కార్డ్స్ కింద. ఎందుకంటే కొద్ది గొప్ప ఆలోచిస్తున్నాడు. రాము ఏమీ చేయటం లేదు అని ఆలోచించి మనకి షాక్ ఇచ్చి రాము నుంచోబెడితే తప్పితే తెలియదు. ఎందుకంటే రాము నుంచోబెడితే ఆవిడ యూజ్ చేయకపోవడానికి ఛాన్స్ కూడా ఉంది. అప్పుడు కూడా మాధురి గారికి యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాము నిన్న యాజ్ అ సంచాలక్గా ఒక డెసిషన్ తీసుకున్నాడు, అది అన్ఫేర్ అని ఆవిడకి ఉండొచ్చు. సో ఆ విధంగా కూడా అంటే ఆయన తన వైపు నుంచోలేదని కూడా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. బట్ ఫస్ట్ నుంచి వీళ్ళకి బాండింగ్ ఎక్కువ ఉంది, రాముతో వీళ్ళు ఉన్నారు ఫస్ట్ నుంచి. కానీ మాధురి గారితో ఇంకా క్లోజ్ అయ్యారు. ఒక డిఫికల్ట్ సిచ్యువేషనే. రాము అక్కడ మాధురి గారిని గౌరవం కాకుండా మాధురి గారి తర్వాత గౌరవ్ కాకుండా ఇంకెవరిని పెట్టినా కూడా తనుజ గారికి డిఫికల్ట్ సిచ్యువేషనే అయిపోతారు ఆవిడ ఖచ్చితంగా. రీతు మాధురి, డెమాన్ మాధురి, రాము మాధురి అండ్ ఇంకోటి వాడిన తర్వాత ఇద్దరు సేవ్ అవుతారని చెప్తే ఆవిడకి మళ్ళీ ఈజీ అవుతుంది. నువ్వు కరెక్ట్గా వాడితే ఇద్దరు సేవ్ అవుతారు అంటే మన ఎవిక్షన్ ఫ్రీ పాస్లో వాడితే ఇద్దరు సేవ్ అవుతారు అంటే ఆవిడ కళ్ళు మూసుకొని మాధురి గారి మీద వాడి రాము ఎట్టగా సేవ్ అవుతాడు అని ఆలోచించి మాధురి గారి మీద వాడి ఇద్దరిని సేవ్ చేయొచ్చు, మాధురి గారి మీద వాడి రీతుని సేవ్ చేయొచ్చు, మాధురి గారి మీద వాడి డెమోని సేవ్ చేయొచ్చు, ఇలా ఏదైనా చేయొచ్చు. సో ఇదంతా ప్లానింగ్లోనే ఉంటుంది. నేను అనుకునే కేసు అయితే మాత్రం మాధురి గారు సేవ్ చేస్తారు, గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు అని అనుకుంటున్నా. ఇంతకు మించి ట్విస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని ట్విస్ట్ ఉండే అవకాశం ఉందనిపిస్తుంది. ఇది మనకి ఎప్పుడు రివీల్ అవుతుంది అంటే సండే ఎపిసోడ్ అయిన తర్వాత రివీల్ అయింది, లేదంటే ఆ ప్లానింగ్ మధ్యలో రివీల్ అయింది. ఆ ప్లానింగ్ మనకి అరౌండ్ ఇంకో 2 hours అలా తెలుస్తుంది ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి. ఒకవేళ తెలిస్తే అది మీకు ఖచ్చితంగా మళ్ళీ అప్పుడు వీడియో చేయటమో లేదంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయటమో చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి, మీకు అప్డేట్ వస్తుంది. అదర్వైజ్ మాత్రం ఇంతే. లేదంటే 7 వరకు వెయిట్ చేసి షూటింగ్ అయిపోయిందని చెప్పాలి. ఈ లోపల ఎవరు చెప్పినా మనం పెట్టాం కట్టి గౌరవం అని చెప్పి కాపీ కొట్టి గౌరవం అని చెప్పేయటం డైరెక్ట్గా, లేదా గెస్ వర్క్ చేయటం అంతే. ఇది మాత్రం పక్కా 100% తెలియదు ఇది. అందుకని ఇది కొంచెం లేట్గా వస్తుంది. కరెక్ట్గా 100% నేను పెట్టినా కూడా 100% అప్డేట్ ఇదే. ఎలిమినేషన్ అన్నది గెస్సే. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటివరకు లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ దీని మీద కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు, మీ సినారియో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం తనుజ ఏం చేయొచ్చు, బిగ్ బాస్ టీమ్ ఎలా ప్లాన్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. షూటింగ్ సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రోమో 4 ఆ టైంలోనే వస్తుంది. ఎర్లీగా ఇంకా ఫ్రైడే రోజు ఇది ఏమైనా కంటెంట్ ఇస్తే యాస్టీస్గా ఎర్లీ వస్తుంది, లేదంటే మాత్రం 4 తర్వాత వస్తుంది. షూటింగ్ అప్డేట్స్ కూడా చెప్తాను. ఒకవేళ బాగుంటే కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటే మన వాళ్ళు ఉన్నారు. సో ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు మాత్రం చెప్తాను మీకు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి సపరేట్గా వీడియో చేసి చెప్తాను. ఇంతే విషయం. సో మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం. నాగార్జున గారు ఏం అడగాలన్నది వీడియో చేశాను, మిడ్ నైట్ టాక్స్ వీడియో చేశాను. దీనికన్నా ముందు 2 వీడియోలు ఉంటాయి, చూడడం వాళ్ళంటే చూడండి. మంచి టైం పాస్ ఉంటుంది మీకు, కొంచెం ఎంటర్టైనింగ్ గాను టైం పాస్ గాను రోజు గడిచిద్ది. సాటర్డే ముందుకెళ్ళిద్ది మీకు, అది సంగతి.
చలో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.